హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక నిన్న ఒక డోజీ బార్ తర్వాత నిఫ్టీ ఈ రోజు కూడా ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరగడం చూసాం. సో మేబీ ఒక టాప్ లో ఒక హాల్ట్ అనేది వస్తుందా అన్న ఫీలింగ్ మనకు మార్కెట్ ఇస్తుంది గత కొంతకాలంగా చూస్తే కనుక. సో లాస్ట్ 3 days డెఫినెట్లీ రివర్సల్ బార్స్ అని అంటాం మనం, దో హైయర్ హైస్ ఫామ్ అవుతున్నప్పటికీ. ఎందుకంటే పేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షార్ట్ కవరింగ్ అయిపోయినాక జనరల్లీ ఇలాంటి టెండెన్సీ అనేది మనకు కనపడుతుంది. సో లాస్ట్ 9 సెషన్స్ లోనే మనం ఆల్మోస్ట్ చూస్తే కనుక 9 or 10 or 11 సెషన్స్ లో 21,743 నుంచి ఈ రోజు ఓపెన్ అండ్ హై ఆల్మోస్ట్ సేమ్ 24,357. సో అబౌట్ క్లోజ్ టు 3,600 పాయింట్స్ దాకా కూడా మనకి పెరగటం చూసాం మనం. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఒక హాల్ట్ అనేది మనకి మార్కెట్ లో కనిపిస్తుంది. అఫ్ కోర్స్ అప్పర్ సైడ్ ఇంకా వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 24,857 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 550 పాయింట్స్ ఈ రోజు హై నుంచి చూసుకుంటే కనుక. సో లోవర్ సైడ్ సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక క్లియర్ గా 23,869 ఏదైతే ప్రీవియస్ స్వింగ్ హై ఉందో అదొక సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ అబౌట్ 400 పాయింట్స్ కింద ఉంది. సో ఈ స్టేజ్ లో బై చేయాలంటే కనుక డెఫినెట్లీ నో, ఎందుకంటే రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా నిఫ్టీకి మనకు కనపట్లేదు. సో ఆల్ ఇన్ ఆల్ ఈ రోజు 24,119 దాకా లో రావటం చూసాం. అంటే టాప్ నుంచి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దాకా కరెక్ట్ అయ్యి అండ్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఒక 115 పాయింట్స్ పైన క్లోజ్ అవటం చూసాం. ఈ రోజు గ్యాప్ అప్ మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ పైన ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయింది, అది సస్టైన్ కాలేకపోయింది. సో బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి ఎవరు ఉన్నా కూడా ఈ స్టేజ్ లో, బట్ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 23,869 అనేది ఒక క్లియర్ సపోర్ట్ బార్ ఉంటుంది. దాని తర్వాత 23,610 అండ్ యాజ్ లాంగ్ యాజ్ 200-day మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత కాలం బై డిప్స్ విచ్ ఇస్ 23,390. అంటే ఇక్కడ నుంచి 800 పాయింట్స్ పడినా కూడా బయింగ్ ఆపర్చునిటీ తప్ప ప్రెస్ సెల్ అనేది మాత్రం డెఫినెట్లీ చేయకూడదు. అగైన్స్ ద ట్రెండ్ మాత్రం వెళ్ళొద్దని సజెస్ట్ చేస్తాం. అండ్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ తోటి ఈరోజు హెచ్సిఎల్ టెక్నాలజీలో ఒక సూపర్ డూపర్ ర్యాలీ రావటం చేసాం. అది టోటల్ ఐటీ సెక్టర్ ని ఏదైతే ఉందో పాజిటివ్ లోకి తీసుకెళ్ళటం చేసాం. సో 7.5% గెయిన్ తోటి హెచ్సిఎల్ టెక్ హైయెస్ట్ గెయినర్ గణించింది. దాని స్పిల్ ఓవర్ డెఫినెట్లీ అదర్ కౌంటర్స్ ఉంటాయి కాబట్టి టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ అన్ని కూడా బిట్వీన్ 3 to 6% దాకా మనకి పెరగటం చేసాం. ఇక అదర్ సెక్టర్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఉన్నాయో వాటిల్లో కూడా ఈ రోజు కొద్దిగా అప్ మూవ్ రావటం చేసాం. సో ఆటో నేమ్స్ కానీ, ఫార్మా నేమ్స్ కానీ, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్, అదేవిధంగా M&M లాంటివి, ఐ థింక్ అదర్ నేమ్స్ లైక్ జియో ఫైనాన్స్, హీరో మోటార్, కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ సన్ ఫార్మా, కొన్ని మెటల్స్ నేమ్ లైక్ టాటా స్టీల్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో కొన్ని నేమ్స్ అవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సో ఓవరాల్ గా ఐటీ, ఫార్మా, ఆటో గెయినర్స్ గా నిలిచినప్పుడు డెఫినెట్లీ బ్యాంకింగ్ ఏవైతే గత కొంతకాలంగా లీడ్ తీసుకుంటున్నాయో వాటిలో న్యాచురలీ మనీ ఫ్లో అవుట్ అయ్యి నాన్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ ఐటీలోకి మూవ్ అవుతాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2%, కోటక్ బ్యాంక్ అబౌట్ 1.5% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఎస్బీఐ యాక్సిస్ కూడా కిందకి రావటం చూసాం. సో కోర్ సెక్టర్ లో గ్రాసిమ్ బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు అని చెప్పాలి, 2.3% వరకు కరెక్ట్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ బార్ ఆర్ డోజీ కైండ్ ఆఫ్ బార్ అనొచ్చు. ఈ రోజు ఒక బిగ్ రెడ్ క్యాండిల్. సో ఒక టాప్ అవుట్ అయిపోయిందా అని ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ. రీజన్ ఏంటంటే ఈ రోజు ఒక సికలాజికల్ మార్క్ ఏదైతే ఉందో 56,000 కూడా క్రాస్ అవుట్ అని చేసాం. అండ్ ఓపెన్ అండ్ హై అది ఆల్మోస్ట్ సేమ్. సో నిన్నటి క్లోజింగ్ తో మనం కంపేర్ చేస్తే కనుక అబౌట్ 420 పాయింట్స్ పైన ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఒక మేజర్ కరెక్షన్ గురైంది. సో ఈ రోజు లో చూస్తే కనుక నిన్నట్లో కూడా కట్ అవుట్ అని చూసాం. నిన్నట్లో మనం చూస్తే 55,243 అండ్ ఈ రోజు లో 55,162. సో ఎప్పుడైతే ఇలాంటి మూవ్స్ అనేవి వస్తాయో ప్రాబ్లీ ఒక టాప్ అవుట్ ఇండికేషన్ మనకు వస్తుంది. బట్ ఏదైనప్పటికీ 56,100 దాటింది అంటే కనుక అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది బ్యాంక్ నిఫ్టీ, కాబట్టి ఇంకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో దీనిలో ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ ఎక్కడి వరకు రావాలంటే కనుక 4 days బ్యాక్ ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో అట్లీస్ట్ అక్కడ వరకు కరెక్ట్ అవ్వాలి, విచ్ ఇస్ 54,674 అండ్ 54,407. సో లాస్ట్ సెప్టెంబర్ హై ఏదైతే ఉందో 54,467. సో అది మ్యాచ్ అవుతుంది ఈ గ్యాప్ కి. సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా 700-800 పాయింట్స్ పడితేనే మేబీ బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. అది కూడా 200-250 పాయింట్స్ స్టాప్ లాస్ తోటే మేబీ వీలైతే ప్రాబ్లీ ఐ థింక్ ఆప్షన్స్ రూట్ లో చేసే ప్రయత్నం చేయాలి.
అదర్వైజ్ 56,100 దాటితే కనుక నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్ 57,000 ఉంటుంది, బికాస్ అన్చార్టెడ్ లో ఉంటుంది కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ 54,500 నుంచి 57,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈ రోజు ఒక వీక్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఏయూ బ్యాంక్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం, అబౌట్ 8.5% పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఐడిఎఫ్సి, ఇండస్ఇండ్ స్వల్పంగా పెరగటం చూసాం. ఇక టాప్ లూజర్స్ లో ఇందాకే చెప్పినట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్, 30% వెయిటేజ్ ఉన్న నేమ్ అది. దాని తర్వాత కోటక్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, ఫెడరల్, యాక్సిస్ ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ గా మనకి ట్రేడ్ అవుతుంది. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి వెళ్తే కనుక స్పిల్ ఓవర్ న్యాచురల్లీ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ లో ఈరోజు ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. సో ఇట్స్ ఓన్లీ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆర్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో పుల్ బ్యాక్ అని అంటాం. దెర్ ఇస్ నో మచ్ చేంజ్, ఓవరాల్ ట్రెండ్ డౌన్ గానే ఉందని చెప్పాలి. సో నేమ్స్ లైక్ కోఫోర్స్ కానీ, ఓఎఫ్ఎస్ఎస్ కానీ, కేపీఐటీ టెక్నాలజీస్ కానీ, ఎల్ఎన్టీ మైంట్రీ, ఎంఫసిస్, బిఎస్ సాఫ్ట్వేర్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. ఇక అదర్ నేమ్స్ లైక్ సోనా కామ్స్టార్ ఒక 6% దాకా అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా అరబిందో ఫార్మా వాళ్ళ సిస్టర్ కన్సర్న్ కి సమ్ యుఎస్ఎఫ్డి అప్రూవల్ వచ్చిందన్న వార్త రావడంతో అదొక 5% దాకా పెరగటం చూసాం. అదేవిధంగా ఆల్కెమ్ ల్యాబ్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతాం చూసాం. కొన్ని రియల్ ఎస్టేట్ నేమ్స్ లైక్ లోదా ఒక ప్రీవియస్ స్వింగ్ హై ని కూడా క్రాస్ అవటం చూస్తున్నాం మనం, అంటే 2 months హై ని క్రాస్ అవటం చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, బ్రోకింగ్ హౌసెస్ లో ప్రాబ్లీ బిఎస్సి లాంటివి, ఎక్స్చేంజెస్ లో చూస్తే కనుక అదేవిధంగా ఐఏఎఫ్ఎల్ కానీ, సిడిఎస్ఎల్, ఎంసీఎక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ఐనాక్స్ విన్లాండ్ స్టాక్స్, జియో ఫైనాన్షియల్ ఆఫ్ కోర్స్ అది నిఫ్టీలో ఉన్న స్టాక్, అండ్ రియల్ ఎస్టేట్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్, అండ్ కొన్ని ఐ థింక్ హైబిటా నేమ్స్ లైక్ నైకా కానీ, డెలివరీ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ లో కమిన్స్, ఏబీవీ లాంటి స్టాక్స్ కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక నెగటివ్ లో నేమ్స్ మనం చూస్తే కనుక వెరీ ఫ్యూ ఓన్లీ, దట్ టు మేజర్ రిజల్ట్స్ రియాక్షన్ ఆర్ మేబీ సమ్ ఈవెంట్ బేస్డ్ న్యూస్ అని చెప్పాలి. సో వోల్టాస్, హ్యావెల్స్ ఆల్మోస్ట్ 3 to 4% దాకా కరెక్ట్ అవటం చూసాం, మేబీ బికాస్ ఆఫ్ రిజల్ట్స్. ముతూట్ ఫైనాన్స్ ఒక మంచి ర్యాలీ తర్వాత ఈరోజు అగైన్ ఒక 4% దాకా గివ్ అప్ చేయడం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ పాలసీ బజార్ కానీ, శ్రీ సిమెంట్ కానీ, గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఎంజిఎల్, ఐజిఎల్ అండ్ స్టాక్స్ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. గత కొంతకాలంగా ర్యాలీ వస్తున్న ఇండియన్ హోటల్స్ ఈ రోజు ఒక 3% దాకా కట్ అవటం చూసాం. నిన్న రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ తోటి పెరిగిన ఎస్ బ్యాంక్ ప్రాబ్లీ స్టాక్ ఏదైతే ఉందో ఈ రోజు ఒక రిట్రేస్మెంట్ రావటం చూసాం. అండ్ ఐ థింక్ స్పెషాలిటీ కెమికల్స్ లో దీపక్ ఫర్టిలైజర్స్ లాంటి స్టాక్స్ కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చూసాం. ఇక క్యాష్ నేమ్స్ లో లాట్ ఆఫ్ నేమ్స్ ఈ రోజు ఒక మంచి ర్యాలీ విట్నెస్ అయింది. స్టాక్స్ మనం చూస్తే కనుక ఇన్ఫాక్ట్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ మనం ట్రాక్ చేసే నేమ్స్ లో ఆల్మోస్ట్ 17% అప్ మూవ్ రావటం చూసాం. సో దీని ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటాం మనం జనరలీ. సో దీనిలో టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లో యావరేజ్ వాల్యూమ్ పర్ డే 60,000 to 1 lakh అయ్యేది, ఈరోజు 13 lakhs వాల్యూమ్ అయింది. డెఫినెట్లీ సమ్ ఇన్స్టిట్యూషన్ బయింగ్ అయితే జరిగింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సిమిలర్లీ జ్యోతి స్ట్రక్చర్ 14%, రాజ్ రతన్ నిన్న 10% మూవ్ తర్వాత ఈరోజు ఇంకో 13% అప్ మూవ్ అవటం చూసాం. బీట్ అండ్ డౌన్ నేమ్ ఎన్ఐఐటి 10%, ఎస్ఎంఎస్ ఫార్మా ఒక స్వింగ్ హైని కూడా కట్ అయ్యి ఈరోజు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. సో 200-day మూవింగ్ యావరేజ్ పైన కూడా ఐ థింక్ ఈ స్టాక్ క్లోజ్ అవటం చూసాం. సో యావరేజ్ వాల్యూమ్ దీన్ని పర్ డే 1 lakh అరౌండ్ ఉండేది, ఈరోజు ఆల్మోస్ట్ 9 lakhs వాల్యూమ్ జరిగింది. సో స్వింగ్ హై పైన క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 260 నుంచి 270 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు 239 దగ్గర ఉంది. ఈ రోజే 214 to 239 క్లోజ్ టు ఒక 10% అప్ మూవ్ వచ్చింది కాబట్టి కొద్ది కరెక్షన్ వచ్చినప్పుడు మేబీ అరౌండ్ 228 అక్కడ ఉంటే కనుక ఇట్స్ నెక్స్ట్ ర్యాలీలో ఈ స్టాక్ అప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక అదర్ నేమ్స్ లైక్ కొన్ని స్టాక్స్ ఏవైతే స్పెక్యులేటివ్ నేమ్స్ అంటామో లైక్ జీ మీడియా 8% పెరగడం చేసాం. అదేవిధంగా మనోరమ మల్టీ మంత్ హై అబౌట్ 10%. ఇంకా ఇందాకే అనుకున్న బ్రోకింగ్ హౌస్ నాన్ ఎఫ్ఎండో నేమ్స్ లో మోతిలాల్ ఒక 7%, లేటెంట్ వ్యూ ఒక 6% పెరగడం చేసాం. అదేవిధంగా సిగ్నిటీ ఏదైతే ఎఫ్ఎండో నేమ్స్ లో లేదో ప్రాబ్లీ ఐటీ నేమ్స్ లో ఉందో ఇది ఒక 5% పెరగడం చేసాం. సో ఇంటెలెక్ట్ డిజైన్ కానీ, టార్క్ కొద్దిగా స్పెక్యులేటివ్ ఉన్న స్టాక్ ఇది కూడా ఈరోజు 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలోకి రావటం చూసాం. న్యాచురలీ మనీ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ స్టాక్ టు అనదర్ కాబట్టి డెఫినెట్లీ లూజర్స్ కూడా ఉంటాయి ఈరోజు. సో ఎస్ఎంఎస్ లైఫ్ గత 4 days గా ఆల్మోస్ట్ 1100 నుంచి 1680 దాకా ర్యాలీ అయింది. ఈ రోజు ఒక 5% కరెక్ట్ అయ్యి 1530 దగ్గర క్లోజ్ అవటం చూసాం. టిప్స్ మ్యూజిక్ నిన్న ఇచ్చిన గెయిన్స్ అన్ని కూడా ఈ రోజు గివ్ అప్ చేయడం చూసాం. అదేవిధంగా జేబీ కెమికల్, నౌకార్ కార్పొరేషన్, పోకర్న లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి అప్ వచ్చిన నేమ్ ఇది కూడా. పీసీబీఎల్ కానీ, కైటెక్స్ కానీ,
ఎన్ఆర్బి బేరింగ్ కానీ పవర్ మ్యాక్స్. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మల్టీ మంత్ హై ఏదైతే 2900 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఈ రోజు ఒక 3% దాకా కరెక్ట్ అవుతూ కిందకి రావటం చూసి అదర్ నేమ్స్ లైక్ రిజల్ట్స్ రియాక్షన్ లో విత్ ఇంజనీరింగ్ కానీ సిమాక్ ఇండస్ట్రీస్, కొన్ని మెటల్స్ నేమ్ లైక్ జిఎండిసి అండ్ కొన్ని హాస్పిటల్ నేమ్స్ లైక్ నారాయణ హృదయాలయ, ఫార్మా నేమ్స్ లైక్ న్యూలాండ్ ల్యాబ్స్, వీటిల్లో కొద్ది కరెక్షన్ అనేది రావటం చూసాం. సో ఓవరాల్ మార్కెట్ అంతా కూడా చాలా బుల్లిష్ గా ఉంది. కరెక్షన్ అనేది ఎక్కడా కనపట్లేదు. ఈవెన్ గ్లోబల్ మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పటికీ మన మార్కెట్ అసలు వాటికి అనుగుణంగా బిహేవ్ చేయట్లేదు. కాబట్టి మేబీ కొంత కన్సాలిడేషన్ ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అదర్వైజ్ రిజల్ట్స్ రియాక్షన్, మన దగ్గర ఉన్న స్టాక్స్ ని చాలా చాలా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఏమాత్రం రిజల్ట్స్ బాగాలేకపోయినా కూడా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఒకవేళ రిజల్ట్స్ బాగుండి 15 to 20% అప్ మూవ్ వస్తే కనుక ప్రాఫిట్ టేకింగ్ కూడా చాలా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే బంపర్ రిజల్ట్స్ వచ్చిన నేమ్స్ కూడా 1 or 2 days తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోవడం మనం చూస్తాం. సో ఓవరాల్ మార్కెట్ అనేది చాలా చాలా చాపీగా ట్రేడ్ అయింది ఈ రోజు. మేబీ ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రేపు మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి అది ఎక్కడ ఎక్స్పైర్ అవుతుంది అనేది కూడా కేర్ఫుల్ గా వాచ్ చేయాలి. ఈ స్టేజ్ లో మాత్రం డెఫినెట్లీ లాంగ్ ట్రేడ్స్ కి రిస్క్ టు రియాక్షన్ అనేది అంత ఫేవరబుల్ గా లేదని మనం చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.